ఈ మన సొంత జీవితాలు కాదు, మన కోసం ఎవరు ప్రజెంట్ చేశారు, మన కోసం ఎవరు కష్టపడ్డారు. ఎందుకని అందు గురించి ఏంటంటే కనుక మనం దీన్ని కొంచెం మళ్ళీ మనం వెనక్కి తిరిగి ఖర్చు పెట్టవలసిన పని ఉంది. ఎందుకని మనం చాలామంది ఎస్సీలకు ఉన్నటువంటి మన అందరం కూడా చర్చికి వెళ్తూ ఉంటాం. ఎందుకని యేసుక్రీస్తుని నమ్ముకుంటూ ఉంటాం. ఎందుకని మంచిది, ఎందుకంటే ఆ ద్వారాగానే మనం ముందుకు వచ్చాం. ఎడ్యుకేషన్ పరంగా మనకి ఇంతకుముందు రాజ్యాంగం పరిధిలోకి రాకముందు ఎందుకని ఈ స్కూల్స్లోకి వెళ్ళి ఆధిపత్య కులాల పిల్లలతో పాటుగా మనం చదువుకోవడానికి రైట్ ఉండేది కాదు. అయితే ఈ రోమన్ క్యాథలిక్ మన దేశం వచ్చినప్పుడు మెల్లమెల్లగా పల్లెటూరులోకి విస్తరించేందుకని కొన్ని చెట్ల కింద కొన్ని చిన్న చిన్న పాకల్లోనూ చిన్నగా మనకి ఎడ్యుకేషన్ నేరం బట్టి కొంతమంది మనలో చదువుకుని రాజ్యాంగ పరిధిలోకి రాకముందు కూడా కొంతమంది అంబేద్కర్ పోరాటంలో కొంతమంది ఆయనతో పాటు నడిచారు. ఎందుకని ఇంత నేను ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే కనుక ఎందుకంటే మనకి చదువులో చెప్పే అవకాశం లేదు ఈ విషయాలు. తర్వాత మనం వెళ్ళేటువంటి చర్చిలో కానీ చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే ఇలాంటి సామాజిక మీటింగ్లేమో మనం పెట్టే పరిస్థితి లేదు మన దగ్గర. ఎందుకంటే కనుక మనకి రెండే ఉన్నాయి. కానీ ఎందుకని సామాజిక మీటింగ్ ఆధారం ఏదన్నా మంచి విషయం నేర్చుకుందాము, మన విధానం ఏంటి, మన విధి ఏంటి, అసలు మనకి ఎన్ని రైట్స్ ఉంటాయి, ఇవన్నీ తెలుసుకుందాము అనే ఆలోచన మన ఎవరికీ లేదు. ఎందుకంటే అంతకుముందు కాలం ఎలాగోలాగా అయిపోయింది. ఇప్పుడైనా సరే కనీసం ఈ మార్పు ఉంటుందేమని చెప్పేసి మనం ఆశించాలి. ఎందుకంటే ఎప్పుడు ఇదే బ్రతుకు కాదు కదా. ఇప్పుడు కొంతమంది మాత్రమే మనం చదువుకుని ఉద్యోగాలు సాధించాం. అందుకని ఇంకా ఎడ్యుకేషన్ మీద ఎంతమంది తల్లిదండ్రులకి అవగాహన ఉందని చెప్పుకుంటే కనుక మన పేటలో ఎవరికి అవగాహన లేదు. మరి వాళ్ళకి అవగాహన ఎవరు రప్పిస్తారో ఎవరు కూడా చెప్పే అవకాశం లేదు. ఏ మీటింగ్లో పెట్టినా సరే అటువంటి అవకాశాలు చెప్పే అవకాశం లేదు. చర్చిలోనూ చెప్పే అవకాశం లేదు. అప్పుడు ఎలా డెవలప్మెంట్ అవుతుంది మనకి? ఎందుకని ఎలా చదువుతారు, ఎలా గైడ్ చేస్తారు? ఎందుకని మన పిల్లలకి ఎలా చదువు వస్తుంది? ఎందుకని ఏది పడినప్పుడు అప్లై చేస్తే మనం ఏ హాస్టల్కి వెళ్ళొచ్చు? అలాగే ఎవరు దీన్ని మోటివేట్ చేసేది? ఎందుకని ఒకవేళ ఎవరో చేయట్లేదు. ఇది ముఖ్యంగా ఎవరు చేయొచ్చు అంటే కనుక ఈ పాస్ట్ గారు పనిచేసే వాళ్ళు ఒకవేళ ఏదైనా తెలుసుకుని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కువ మంది అక్కడే ఉంటాం కాబట్టి మనం ఎక్కువగా చర్చలు ఉండదు మనమే కదా. అది వాళ్ళు తెలుసుకోవట్లేదు, వాళ్ళు చెప్పట్లేదు, పక్కడికి తెలియదు, ఎవరి పనులు వాళ్ళు ఉన్నాం, ఎవరు బిజీ షెడ్ వాళ్ళది, ఎందుకని ఎవరు ఫోన్ ఆడది, ఎవరు ముందు ఆడదే, ఇంకా రకరకాల క్యాటర్లో మనం ఉన్నాం కాబట్టి ఒకరి గురించి ఒకరు పట్టించుకునే పొజిషన్ కానీ పరిస్థితి కానీ లేదు ఇక్కడ. ఎందుకని అయితే ఏంటంటే ఇది ఏమైనా సరే ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకి అసలు సరిగ్గా లేదు. ఫస్ట్ మీరు గమనించారు లేదు? ఎందుకని ఈ చదువు తీరి అసలు బాగాలేదు. పిల్లలకి సరైన పాఠాలు కూడా సరిగ్గా అందట్లేదు. అంటే మాస్టర్లు మిమ్మల్ని పక్కనెట్టేదంటే మీరు కొత్తగా ఇప్పుడు ఎంటర్ అయ్యారు. ఎందుకని సరిగ్గా మన పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో సరిగ్గా పిల్లలకి బోధన సరిగ్గా ఉండదు. దాన్ని ఎవరు పట్టించుకునే పొజిషన్ లేదు. ఏం జరుగుతుంది, ఎలా చెప్తున్నారు, ఏం జరుగుతుందని చెప్పేసి మనం దాన్ని తెలుసుకునే పరిస్థితి లేదు మన దగ్గర. ఎవరి పని వాళ్ళది. ఎందుకని వేరే వాళ్ళ కోసం కానీ పక్కల కోసం కానీ మనకు అవసరం లేదు. ఇది వేరే కులాల్లో ఇటువంటి పొజిషన్ లేదు. వాళ్ళు ఎంతో చక్కగా ఒక యూనిటీగా, ఒక ఐక్యంగా, ఒక ఎడ్యుకేటెడ్గా చాలా ముందుకు పోయారు. అందుకని మనమే బాగా వెనక్కున్నాం. ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే కనుక ఈ మధ్యకాలంలో రీసెంట్గా ఇప్పుడు మనకి పేటల్లో కేటీఎం బళ్ళు అనేవి వచ్చినాయి. ఎందుకని దాదాపు 2,40,000 అంతా బండి అది. ఎందుకని ఆ బండికి ఊరుకుంటారు. ఎందుకని అది స్టైలిష్గా ఉంటుంది. దాని మీద తిరిగితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, మంచిగా ఆ బళ్ళు వేసుకు తిరుగుతున్నారు. అందుకని ఆ బళ్ళు కూడా దాదాపు కొంత మనీ కట్టి దాదాపు 7-8 వేలు దానికి వాయిదా పెట్టి దాన్ని కట్టుకుంటా ఈ పనిలోకి వెళ్తా ఈ డబ్బులు మళ్ళీ కట్టిన తర్వాత ఫైనాన్స్ కట్టకపోతే కనుక మళ్ళీ ఆ బండి పట్టిపోతే కనుక ఆర్థికంగా మనం వెనకబడిపోతున్నాము. తర్వాత ఈ బండితో స్పీడ్గా వెళ్ళి ఈ మధ్యకాలంలో నేను చాలా యాక్షన్ చూశాను. అందుకనే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అది బండి స్పీడ్గా వెళ్ళడం, దాన్ని వదడం వల్ల చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎందుకని అదే పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు కరెంటు బళ్ళు వాడుతున్నారు పెట్రోల్ ఖర్చు లేకుండా ఉండడం కోసం. ముందుకు పోయేది వాళ్ళు, ఇంకా వెనక పోయేది మనం. ఎందుకని దీని అన్నీ కూడా ఎవరు చెప్తారు? ఎందుకని మనం కొంచెం మన పిల్లలకి అంటే మన పిల్లల పట్ల మనం ఖచ్చితమైన భావాలు మనం నేర్పాలంటే కనుక దాదాపు ఒక 6-7 సంవత్సరాల నుంచి ఒక 15 సంవత్సరాల వయసు వరకు కూడా వాళ్ళకి చెప్తే కనుక వాళ్ళకి ఎన్ని అవకాశం ఉంటుంది. ఎందుకంటే కనుక ఆ వయసులోనే వాళ్ళకి చెప్పాలి. వచ్చే టైం కాబట్టి అప్పుడు వరకు చెప్పవచ్చు. అప్పుడు తర్వాత చెప్పాలన్నా సరే మనం చెప్పకపోతే వినరు. ఎందుకంటే వాళ్ళకి పునాది వేస్తే కనుక ఖచ్చితంగా ప్రాగతపరం చెప్పేసి చెప్తూ ఉన్నాం. అందుకని ముఖ్యంగా మనం మన పిల్లలు పెంపకం, ముఖ్యంగా చదువులు ఏ రకంగా వెళ్తే ఏ రూట్ ఉంటుందో నాకు తెలిసినటువంటి రీతిలో నేను దాని మీద కొంచెం పరిశోధన చేస్తూ కొన్ని గురుకుల సోషల్ వెల్ఫేర్ స్కూల్ తిరుగుతూ వాళ్ళు కొంచెం మోటివేట్ చేస్తూ నా స్థాయిలో నేను పనిచేస్తూ ఉన్నాను. అందుకని ఎక్కడన్నా ఏదైనా విషయం అయితే కనుక నా స్థాయిలో నేను పనిచేస్తూ ఉన్నాను. అందుకని ఇంకా అనేక మంది దీనికి తోడ్పడాలని చెప్పేసి ఆశపడుతున్నాం. ఎందుకని ఓకే, ఇది చెప్పాలంటే చాలా పెద్ద సబ్జెక్టు. మరి ముఖ్యంగా అనిలందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.